Hi friends, welcome back to our channel. So the RRB NTPC continuation video అండి. So థర్డ్ పార్ట్. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే కనుక డే 1 నుంచి చూడండి. మీకు క్లియర్గా ఉంటుందండి. ఐ మీన్ క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్స్ చేసామేంటి అనేది. సో సీక్వెన్స్ ఫాలో అవుతే మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. సో డే 3లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సింప్లిఫై 2/9 ప్లస్ ఓకే. నేను ప్రీవియస్ గా చెప్పినట్టు మీరు బాడ్ మాస్ క్లియర్ గా ఉంటే మీకు ఈజీగా చేసేయచ్చు ఇది. బాడ్ మాస్ అనేది మీకు క్లియర్ ఐడియా ఉంటే కనుక. లేదు అంటే కనుక బాడ్ మాస్ వీడియో ఉంటుంది క్లియర్ గా. ఆ టాపిక్ మొత్తం కవర్ చేసి చూడండి. ఆ వీడియో చూడండి బిఫోర్ చేసే ముందు మీకు ఈజీ అవుతుంది. చూడండి ఇక్కడ 2/9 ప్లస్ 3/5 డివైడెడ్ బై 2/9 ప్లస్ 2/5. సో ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నాయి క్లియర్ చేయాలి. ఓకేనా? సో ఇది కాసాగు తీసుకొని చేయడం మీకు ఐడియా ఉందా? అంటే ఐడియా మీకు కాసాగు ఎలా తీసుకోవాలో తెలుసు కదా. 9, 5 ఉందండి. ఈ రెండిట్లో పెద్ద సంఖ్య 9. 9 ఎక్కంలో 5 ఎప్పుడు పోతుంది? 9, 5 45. ఓకేనా? డైరెక్ట్ తీసుకోవచ్చు. 45 కాసాగు అవుతుంది. ఓకేనా? 9, 5 45. 5 ఇంటూ 2 10. తెలుసు కదా ఎట్లా తీసుకుంటున్నాము? 9 ఇంటూ ఇదంతా 45 కదా. 9 ఇంటూ 5 45. సో ఈ 5 అనేది మళ్ళీ దీంట్లో మల్టిప్లై చేస్తున్నా. 2 ఇంటూ 5 చేస్తున్నా ఇక్కడ. ఓకేనా? 10 అవుతుంది. సో 5 ఎంత? 5 9లు 45. సో ఈ 9ని ఇక్కడ చేస్తున్నా. 9 ఇంటూ 3 27. సో ఎంత వస్తుంది? 37/45. క్లియర్ అండి? డివైడెడ్ బై ఇదంతా బ్రాకెట్. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. చూసారు కదా. ఏముంది ఇక్కడ కింద 2 అనేది పైన కామన్. కింద ఏమవుతుంది? 45. ఓకేనా? 9 5 45 2 10 ప్లస్ 5 9 45 9 2 ఎంత? 18. ఇక్కడ ఎంత అవుతుంది? 28/45. సో ఇక్కడ ఏమవుతుంది? 28/45. సో 37/45 28/45 అనేది మనం దీన్ని సాల్వ్ చేస్తే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ నేను డివైడెడ్ బై ఉన్నదాన్ని ఇంటూ చేయాలంటే ఏం చేయాలి? చూడండి. 37/45 ఇంటూ దీన్ని రివర్స్ చేయండి అయిపోతుంది. 45/28. ఈ 45 ఈ 45 పోతే ఎంత మిగులుతుంది? 37/28. సో ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి? మీరు ఇక్కడ డివైడెడ్ బై నుంచి తెలుసు కదా. డివైడెడ్ బై నుంచి రివర్స్ చేసుకోవాలంటే ఈ నంబర్ రివర్స్ చేసుకోవడానికి ఏంది? డివైడ్ బై రివర్స్ చేయాలంటే ఇంటూ చేసుకోవాలి. ఓకేనా? ఇంటూలో ఉంది బై చేసుకోవాలి. కిందికి వేసుకోవాలంటే డివైడ్ బై లోకి వేసుకోవాలంటే వేసుకోవచ్చు రివర్స్ చేసి. ఓకేనా? ఇక్కడ డివిజన్ ని రివర్స్ చేసుకోవడం మీకు అర్థమవుతే ఈడ కొట్టివేత ఈజీ చాలా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇలా ఇలా కాసాగు ఎలా తీసుకుందామో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాసాగు గాసాగు టాపిక్ ఒకటి క్లియర్ గా ఉండి బాడ్ మాస్ క్లియర్ గా ఉంటే ఈ లెక్క చేయడం చాలా ఈజీ. సో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లో ఉన్న ఫస్ట్ అర్థమెటిక్ వీడియోస్ మొత్తం కవర్ చేయండి. తర్వాత మీకు ఈ టాపిక్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ ప్రీవియస్ గా ఎన్టీపీసీ లో అడిగిన క్వశ్చన్స్ అండి మనం సాల్వ్ చేసేది. ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఏదో ఒక పేపర్ లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్ కి నెంబర్లు ఉన్నాయి 33. క్వశ్చన్ 33 అంటే ఇది ఏదో ఒక పేపర్ లో 33వ క్వశ్చన్ అన్నమాట. ప్రతి ఒక్క క్వశ్చన్ నేను అలాగే కట్ చేశాను మామూలుగా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. P is twice as efficient as Q. ఓకే. P అనేవాడు Q అనేవాడి కన్నా 2 రెట్లు అంటే ట్వైస్ 2 రెట్లు ఎక్కువ. అంటే 2P is equal to Q అనుకోండి. మామూలుగా జనరల్ గా మనం వేసుకోవట్లే ఈక్వేషన్ లో చెప్తున్నాను. అంటే ఎట్లా అంటే P అనేవాడు Q అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేస్తే వీడు 5 రోజుల్లో చేసేస్తాడు. అంత ఫాస్ట్ గా ఉంటాడు. డబుల్ స్పీడ్ అన్నమాట. ఇక్కడ చూడండి. Q takes 12 days to complete a job. Q కి ఒక పని చేయడానికి 12 రోజులు పట్టింది. ఇఫ్ దే బోత్ వర్క్ టుగెదర్ హౌ మెనీ టైమ్ ఇట్ విల్ టేక్? ఇద్దరు కలిసి పని చేసి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు Qకు ఒకటి 12 రోజులు పడుతుంది అంటే వీడికి 6 రోజులే పడుతుంది. అంతే కదండి. Q ఒక పని 12 రోజులు చేయగలంటే P ఎన్ని రోజులు చేస్తాడు? 6 రోజుల్లో చేస్తాడు కదా. సో అప్పుడు అంటే ఎంత? ఇది చూడండి 12 కాసాగు అనుకుందాం. ఓకేనా? రోజుకి 2 యూనిట్లు చేస్తే Q అనేవాడు రోజుకి 1 యూనిటే చేస్తాడు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? రోజుకి 3 యూనిట్లు చేస్తారు. మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి. ఓకేనా? 12/3 ఎంత? 4. 4 రోజుల్లో అవగొట్టేస్తారు మొత్తం. సి అనేది ఆన్సర్ అవుతుంది.
ఇది కాలము మరియు పని టాపిక్ లో క్వశ్చన్. కాలము పని అనే టాపిక్ మీరు చూస్తే గనక మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇంకా క్లియర్ గా కావాలి అంటే. సో మీకు అర్థం కాకపోవడానికి అయితే ఏం లేదు. బట్ ఇంకా మీకు ఇన్ డెప్త్ గా మీరు అసలు ఎలా తీసుకున్నాము షార్ట్ కట్స్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక కాలము మరియు అనే టాపిక్ చూడండి. ఓకేనా? నేను క్లియర్ చెప్తున్నా కదండీ! ఇక్కడ పెద్ద విషయం కాదు ఇక్కడ. అంటే క్యూ అనేవాడు 12 రోజులు చేస్తాడంటే పి అనేవాడు 6 రోజులే చేస్తాడు. ఇప్పుడు ఈ పి కన్నా డబుల్ పని చేస్తాడంటే వీడు 12 రోజులు చేస్తాడు, 24 రోజులే చేస్తాడని కాదు. అంటే పని పెరిగే కొద్ది పని మంచిగా చేస్తున్నాం అంటే కాలం తగ్గుతుంది అని అర్థం. తగ్గాలి. అంటే ఈడ 12 రోజుల్లో చేసి వీడు 6 రోజుల్లో చేస్తాడు స్పీడ్ చేస్తున్నట్టయితే. ఇప్పుడు 24 రోజుల్లో చేస్తే 24 రోజుల్లో చేస్తే స్పీడ్ చేసినట్టు కాదు కదా! అది ఆలోచించండి. ఓకేనా? సో ఇదండి దీనికి ఆన్సర్ సి 4 డేస్ 4 డేస్. సారీ. సో మనం నెక్స్ట్ క్వెషన్ చూసినట్టయితే ఏ సోల్డ్ ఎ టాయ్ టు బి. ఓకే. ఏ అనేవాడు ఒక వస్తువుని అంటే ఒక టాయ్ ఒక బొమ్మని బి అనేవాడికి 15% లాభంతో అమ్మాడు. 15% ఇది గుర్తుంచుకోండి. తర్వాత కొన్ని రోజులకి ఏం చేశాడంటే బి అనేవాడు తిరిగి అదే బొమ్మని ఏ అనేవాడికి 20% లాభంతో అమ్మాడు. ఓకే. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఏమంటున్నాడంటే దేర్ బై గెయినింగ్ అంటే బి అనేవాడు మళ్ళీ ఏకి అమ్ముతాడు కదా ఇక్కడ. వాడికి ఏమైందంటే వాడికి రూ. 552 లాభం వచ్చింది అన్నాడు. అప్పుడు ఫస్ట్ ఏ అనేవాడు అసలు ఎంతకు కొన్నాడు ఈ బొమ్మని అని అడుగుతున్నాడు. క్లియర్ అండి? ఇలా చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అందుకే చెప్పాను. ఓకేనా? సో చూసారు కదా ఏ అనేవాడు బికి 15%. సో అప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు సపోజ్ అది మొత్తం చెప్తున్నా. ఏ అనేవాడు బికి 15% లాభంతో అమ్మాడు. అంటే మొత్తం సపోజ్ ఏ టాయ్ అయినా, ఏ వస్తువైనా 100% అనుకుంటాం మనం. ఏదైనా 100%గా తీసుకుంటాం. సో బి అనేవాడికి 15% లాభం. అంటే 115%కి అమ్మాడు. శాతం అండి గుర్తుంచుకోండి. రూ. 115 కాదు. సో అప్పుడు ఏమైందంటే బి అనేవాడు తిరిగి ఏం చేశాడు మళ్ళీ ఈ 115 నుంచి 20% లాభంతో దీనికి 20% కలపండి. 115కి 20% అంటే 115లో 10% అంటే 11.5. 20% అంటే 11.5, 11.5, 23. అంతే కదా! 115.115 ఎంత? 11.5 23. అప్పుడేమవుతుంది 1, 2, 3%. బి దగ్గర ఇప్పుడు 1, 2, 3% ఉంది. అవునా? ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఇప్పుడు బి 1, 2, 3% లాభం వచ్చింది. ఎంత వచ్చింది ఈడికి? రూ. 552. అంటే అర్థం ఏంటండి? ఎక్స్‌ట్రా ఎంత ఉంది? 23%. 23% అనేది 552 అన్నప్పుడు ఫస్ట్‌లో ఏ దగ్గర అంటే 100కి ఎంత? 100% ఎంత మెయిన్ కొత్త అసలు వస్తువు యొక్క అసలు విలువ. సో ఇక్కడ చూడండి 23 ఒకట్లు. 23 రెండ్లు 46. 9 ఉంటుంది. 92. 92 అంటే 24, 80, 3, 4, 12. సో 23 4 92. 24 క్రాస్ మల్టిప్లై. 24 ఇంటూ 100 ఎంత? 2400. ఎవరికైనా ఈ డౌట్ ఉంటే ఇది ఎలా చేశాను అనేది మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ కాదు. సో మన టాపిక్ ఉంది కదా! టాపిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏమవుతుందండి? 115 అనేది ఫస్ట్ పర్సెంటేజు. తర్వాత దీంట్లో 20 115లో 20% అంటే ఎంత? 115లో 20% లాభంతో. అంటే 123 అవుతుంది. అంటే 23 అవుతుంది. 20% అంటే చెప్తున్నా. 20% అంటే 23 అవుతుంది. సరే మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా తీసుకోండి. 115% బి. దీంట్లో 20% ఎంత? 23. 23% బికొచ్చింది లాభం. 23% ఎంత? 552. సో అప్పుడు 100% ఏ ఫస్ట్ అసలు తీసుకుంది ఎంత? 100% ఎంత? 23 ఒకట్లు. 23, 24. 24 ఇంటూ 100. 2400 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? సో మీకు అసలు కాన్సెప్ట్ అర్థమైతే సింగిల్ స్టెప్‌లో మీరు ఆన్సర్ చేసేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. వాట్ విల్ బి ఫర్ 40,000 అమౌంట్ in 2 years rate of interest 20% per annum if the interest is compounded yearly. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? చక్రవడ్డీ. సో చక్రవడ్డీ కొంచెం కాంప్లికేటెడ్ బట్ నేను క్లియర్ చెప్పాను మీకు ఒక షార్ట్ కట్ అది మీకు గుర్తుందో లేదో. మొత్తం ఎంత ఇది? 40,000 2 సంవత్సరాలకి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అనేది. అంటే వడ్డీ రేటు. వడ్డీ రేటు 20%, కాలము 2 సంవత్సరాలు, మొత్తము 40,000. సో చూడండి. ఏం చెప్పా 2 ఏళ్లంటే ఇప్పుడు 20% ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం అండి. ఇది రెండో సంవత్సరం. ఓకే. 2 ఇయర్స్ తీసుకున్నాం. ఏం చెప్పాడు? ఎంత వడ్డీ శాతం? 20%, 20%. క్లియర్ చెప్పా. ప్రతి ఇయర్ అంటే కాంపౌండెడ్ ఇయర్‌కి అంటే సంవత్సరానికోసారి కాంపౌండ్ చేస్తున్నాడు. సంవత్సరానికోసారి. సో సంవత్సరానికోసారి కాంపౌండ్ చేసేటప్పుడు మొత్తం ఎంత అవుతుంది ఇది? 2 సంవత్సరాలకి 40 అవుతుంది. అంతే కదా! 20%, 20%. ఇప్పుడు ఈ బారు వడ్డీ అనుకోండి. 20 + 20 40 చేస్తాం. 40% అనేది క్లియర్ అర్థమైపోయింది. సో ఇక్కడ ఎలా చేయాలంటే 40% కదా!
చక్రవడ్డీ కాబట్టి మీరు ఎలా తీసుకుంటారంటే 20, 20, 20 కదా! ఈ 20 ఎంత 40 కదా! ఈ 20లో మళ్ళీ 20% తీసుకోండి. అర్థమైందండి? 20, 20, 20లో మళ్ళీ 20% చక్రవడ్డీ అంటే. 20లో 20% అంటే 4. అప్పుడేమో 20, 20, 40 ప్లస్ 4. 44% అనేది అవుతుంది. ఇది ఆల్రెడీ బారు వడ్డీ చక్రవడ్డీ టాపిక్‌లో కవర్ చేసాం చూడండి. 44% క్లియర్‌గా ఇచ్చాడు. ఇక్కడ 44% అనేది మనకు వచ్చిందనమాట. ఇది వడ్డీ. అప్పుడేమవుతుంది చూడండి. 40,000 20 ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో, 40,000 అనేది అసలు అమౌంట్ అండి. సారీ 40,000. దీనికి మనకి 44% పెంచండిగ. అంటే 100% అనేది 40,000 అయినప్పుడు 144% ఎంత అనేది కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. 2 సున్నాలు పోతున్నాయి. 2 సున్నాలు పోతున్నాయి. 144 ఇంటూ 40 ఓకేనా? చూడండి. 144 ఇంటూ 4 చేయండి అయిపోతుంది. ఓకేనా? 14 నాలుగు 56. 560 ఓకేనా? 4 నాలుగు 16 ఓకేనా? అంటే 576 పక్కన 0 యాడ్ చేయండి. 57600 సి అనేది ఆన్సర్ అవుతుంది. ఎలాగో అర్థమైందా అండి? ఇది చేస్తే అర్థమవుతుంది మీకు. ఓకేనా? 144 ఇంటూ 40 ఇదే కదా మిగిలింది. సారీ 400. కాకపోతే నేను 0 లాస్ట్‌లో యాడ్ చేశాను. బట్ 40 ఏసుకోండి. 40 కష్టం అనుకుంటే 4 ఏసుకోండి ఫస్ట్. ఈ 400లో 2 సున్నాలు ఆపేసి 4 ఏసుకోండి. 144 ఇంటూ 4 యాడ్ చేసి తర్వాత లాస్ట్‌లో 2 సున్నాలు యాడ్ చేసుకోండి. 144 ఇంటూ 4 అయితే 576. లాస్ట్‌లో 2 సున్నాలు యాడ్ చేయండి. 57,600 అనేది ఆన్సర్ అవుతుంది. చూసారు కదా! మనమేం ఫార్ములా యూజ్ చేయలే చక్రవడ్డీకి కూడా. చక్రవడ్డీకి కూడా మనకి ఇలా 2 ఇయర్స్‌కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా షార్ట్‌కట్ అనేది ఉంటుంది. సో, మనం అర్థం చేసుకోవాలది ఎలా అనేది. క్లియరా? మామూలు ఫార్ములా ఏంటండి? I PTR/100 అనేదేమో సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీకి. ఓకేనా? I P ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఇది చక్రవడ్డీకి. సో, మీకిక్కడ P అనేది ఇయన్నీ యేసుకొని చేయడం అనేది చాలా టైం పడుతుంది. బట్ మీకు ఒకసారి కాన్సెప్ట్ ఇది అర్థమైందనుకోండి ఇలా ఎలా తీసుకుందామని. 44% అనేది వడ్డీ మనకొచ్చిన వడ్డీ అని తెలిసిందంటే గనుక ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ 40,000లో 44% కనుక్కొని ఈ 40,000కి అది యాడ్ చేసినా కూడా ఈ విలువే వస్తుంది. ఎలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే మనం వేసింది స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టెప్ అన్నమాట. సింగిల్ స్టెప్. ఓకేనండి. సో, లాస్ట్ క్వెషన్ చూద్దాము ఈ వీడియోలో. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఇన్ 10 సెకండ్స్. ఓకే. ఒక ట్రైన్ ఉంది. ట్రైన్ వెళ్తుంది సపోజ్. ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒకటి ఉందండి. దీన్ని ఇది క్రాస్ చేస్తుంది. ఎన్ని సెకండ్లు పడుతుందంటే 10 సెకండ్స్ పడుతుందని చెప్పి ఇచ్చాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? ఈ ట్రైన్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. లెంత్ కనుక్కోమన్నాడు. ఈ క్రాస్ చేసే ట్రైన్ యొక్క లెంత్ కనుక్కోమన్నాడు. స్పీడ్ ఎంత? 25 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ గుర్తుంచుకోండి. స్టేషనరీ ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చాడు? 10 సెకండ్లు ఇచ్చాడు. ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 25 సెకండ్లు ఇచ్చాడు. సారీ మీటర్స్ పర్ సెకండ్ M/s. ఇక్కడ కనుక్కోమని మీటర్సే కనుక్కోమన్నాడు. సో, మనం ఎక్కడ ఏది కన్వర్ట్ చేసుకోనక్కర్లే. మీకు గుర్తుందా 5/18 18/5 అంటే మీటర్స్‌ని కిలోమీటర్స్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి KMPHలోకి. అదే కిలోమీటర్స్ KMPH నుంచి మీటర్స్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకున్న ఫార్ములాస్ ఏంటి? 5/18 18/5 ఓకేనా? KMPH నుంచి మీటర్స్‌లోకి మార్చుకోవాలంటే 18/5 మీటర్స్ నుంచి KMPH అంటే 5/18 అలా తీసుకోవాలి. బట్ ఇక్కడ చూసారు కదా! మీకు అలా ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా 10 సెకండ్స్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా 25 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు. ఫార్ములా ఏంటండి? జస్ట్ ఫార్ములా అంటే మీకు చెప్పా కదా! స్పీడ్ డిస్టెన్స్ బై టైమ్. ఈ ఫార్ములాని అడిగేది. అంటే ట్రైన్స్ అనే టాపిక్‌లో ఓకేనా? ట్రైన్స్ అనే టాపిక్ మనం చూసాం కదా! అంటే ట్రైన్స్ అనే టాపిక్ కాదు. కాలము మరియు దూరము అనే టాపిక్‌లో మనకి S/D/T. S అంటే ఏందంటే స్పీడ్ వేగము. వేగము డిస్టెన్స్ దూరము బై టైమ్ కాలము. దూరము బై కాలము. సో, ఇది ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? అంటే లెంత్ అంటే ఏంటండి? పొడవు కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఏమేమి ఇచ్చాడు మనకి? స్పీడ్ ఇచ్చాడు. మరియు ఆహ్, ఓకే. ఆబ్జెక్ట్ ఓకే. ఎంత టైమ్ ఇచ్చాడు. సో, స్పీడ్ ఇచ్చాడు, టైమ్ ఇచ్చాడు, డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు లెంత్ అంటే. ఓకేనా? చూడండి. S/D/T అయినప్పుడు D ఏమవుతుంది? S ఇంటూ
టీ అవుతుంది. సో, స్ట్రెయిట్ ఆన్సర్ అంటే మీకు ఈ ఫార్ములా తెలిస్తే ఈజీ కదా! D S ఇంటూ T. S ఎంత ఇక్కడ స్పీడు 25 ఇంటూ 10 ఎంత పడుతుందది 10. 25 ఇంటూ 10 ఎంత? 250 మీటర్లు. 250 మీటర్లనేది ఆన్సర్ ఇక్కడ. ఓకేనండి. సో, ఇది ఈరోజు టాపిక్. లాస్ట్ వీడియో అండి ఇది. ఐ మీన్ లాస్ట్ క్వెషన్ అండి ఈ వీడియోలో ఇది. సో, ఆహ్, మీకు ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకేమైనా ఇంకా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే గనక పైన ఇచ్చిన మెయిల్‌కి మెయిల్ చేయండి. ఆ క్వెషన్స్ ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.